జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కోరుట్ల దేవ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్లో ఆదివారం రోజున స్వర్ణపాసన శిబిరాన్ని డాక్టర్ గంప లక్ష్మీ నరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు. ఈ స్వర్ణపాసన చుక్కలు పుట్టిన మొదటి నెల నుంచి 16 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. స్వర్ణప్రాసన యొక్క ప్రయోజనాలు మేధస్సు, జ్ఞాపక శక్తి, గ్రహించే శక్తి మెరుగుపరుస్తుందని, శారీరక బలం, సత్వను పెంచుతుందని, రోగనిరోధక శక్తిని పెరుగుదలకు పెంచుతుందని, శారీరక కణజాలను పునరుజ్జింప చేస్తుందని, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఆమె అన్నారు. వెచ్చదనం, జీర్ణక్రియ, ఆకలిని ప్రోత్సహిస్తుందని ఇట్టి స్వర్ణప్రాసన శిబిరాన్ని నిర్వహించగా స్థానిక పట్టణ పరిసర ప్రాంతాల నుంచి సుమారు 250 మంది చిన్నారులు వినియోగించుకోవడం జరిగిందని డాక్టర్ గంప లక్ష్మీ నరేష్ తెలిపారు. తరచు జలుబు, దగ్గుబారిన పడడం, జీర్ణక్రియ అస్వస్థతలు, ఇమ్యూనిటీ తగ్గడం, ఆకలి మందగించి సరిగా ఆహారం తీసుకోకపోవడం, జ్ఞాపక శక్తి మందగించడం, మానసిక శారీరక ఎదుగుదల లేకపోవడం లాంటి పిల్లలకు స్వర్ణప్రాసన అమృతం లాంటి పనిచేస్తుందని డాక్టర్ గంపాలక్ష్మి, డాక్టర్ నరేష్ తెలిపారు. ఈ స్వర్ణప్రాసన చుక్కలు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున వేయడం జరుగుతుందని, కావున స్వర్ణప్రాసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు డాక్టర్ గంపా లక్ష్మి, డాక్టర్ నరేష్ తెలిపారు. నా పేరు నరేష్ కుమార్ అండి, గంపా నరేష్ కుమార్. మేము 10 సంవత్సరాల నుంచి ఈ దేవ ఆయుర్వేదిక్ అండ్ హెల్త్ కేర్ సెంటర్ మేము ప్రారంభించడం జరిగింది. నాది మొట్టమొదట కోరుట్ల మెడికల్స్ అండ్ ఆయుర్వేదిక్ స్టోర్స్ అండి. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఈ షాపు ప్రారంభించడం జరిగింది. మా తాతగారైన కొత్త విశ్వనాథం గారు 1951లో ఆయుర్వేదిక్ అండ్ అలోపతిక్ షాపు తను స్టార్ట్ చేసినారు. దాని తర్వాత మేము ఇక్కడ దీన్ని దినదిన అభివృద్ధి ప్రకారం మాకు ఇది వచ్చింది. ఈ స్వర్ణప్రాసన డ్రాప్స్ అనేటి పిల్లలకు మేధాశక్తి ప్లస్ నిగ్రహ శక్తి, శరీర కణజాలను పునరుద్ధరించేది, తత జీర్ణక్రియలను అన్నిటిని కరెక్ట్ చేసేది ఇది. కాబట్టి పిల్లలందరూ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. కోరుట్లలో దేవ ఆయుర్వేదిక్ అండ్ హెల్త్ కేర్ సెంటర్లో డాక్టర్ లక్ష్మి గారు వేస్తున్నారు. జగిత్యాలలో కోరుట్ల ఆయుర్వేద భవన్లో బాలాజీ థియేటర్ అపోజిట్ దగ్గర స్వర్ణప్రాసన డ్రాప్స్ను మేము అక్కడ వేస్తున్నాము. ప్రజలందరూ వినియోగించుకోవాలని. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ లక్ష్మి. మా హస్బెండ్ నరేష్ గారు. మేము దేవ ఆయుర్వేదిక్ అండ్ హెల్త్ కేర్ సెంటర్లో మేము ఆక్యుపంక్చర్, కప్పింగ్ థెరపీ, అనువంశిక ఆయుర్వేదం, సార్ అయితే ఖైరో ప్రాక్టీస్ కూడా చేస్తారండి. చాలా బాగుంటుంది ట్రీట్మెంట్. సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, సయాటికా, మోకాల నొప్పులు, ఇట్లాంటి వాటికి మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము. దాదాపు 10 సంవత్సరాల నుండి మా దగ్గర ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అయితే ఇది స్వర్ణప్రాసన, స్వర్ణామృత ప్రాసన, స్వర్ణ బిందు ప్రాసన అని అంటూ ఉంటారు. దీన్ని స్వర్ణప్రాసన అంటే, స్వర్ణ అంటే బంగారం, ప్రాసన అంటే సేవించడం. బంగారాన్ని మనము ఎలా సేవించాలి అనేది క్రీస్తు పూర్వము మనకు కశ్యప మహర్షి కశ్యప సంహితలో ఎప్పుడో చెప్పారు ఎలా వాడాలి ఏంటి అనేది. ఒకప్పుడు పూర్వకాలంలో బంగారాన్ని నీళ్ళలో రంగరించేసి నెయ్యితో అండ్ తేనెతో కలిపి పిల్లలకు పట్టించేవాళ్ళు. అప్పుడు అంటే ఈ శుద్ధం చేసిన బంగారం అప్పుడు దొరకకపోయేది. ఇప్పుడు మనకు మంచి ప్యూరిఫైడ్ బంగారము భస్మం దొరుకుతుంది. కాబట్టి ఈ కాలంలో ఈ బంగారు భస్మంతో స్వర్ణప్రాసన చేయడము మన ఆయుర్వేద నిపుణులు స్టార్ట్ చేశారు. దీనివల్ల పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పుట్టిన పిల్లల నుండి 16 ఇయర్స్ వరకు జాతక కర్మలు అని మనం చేస్తూ ఉంటాము. జాతక కర్మలు అంటే ఏంటో కాదండి, వాళ్ళకు పుట్టు పంచలు అని, పుట్టు వెంట్రుకలు అని, మనం 21st డే ఫంక్షన్ అని, ఇలాంటి అన్నప్రాసన అనేది కూడా చేస్తాము. అన్నప్రాసనతో పాటు స్వర్ణప్రాసన అనేది కూడా పూర్వకాలంలో ఉండేదండి.
స్వర్ణప్రాశన అనేది ఇప్పుడు మరుగున పడిపోయేసరికి స్వర్ణప్రాశన ఒకప్పుడు ఖచ్చితంగా చేసేవారు. అన్నప్రాశన ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో, అన్నప్రాశన మనం మామూలుగా అయితే వెండి గిన్నెలో అన్నం పాలతో కలిపేసేసి మనము బంగారు ఉంగరంతో పెట్టడము మన వాళ్ళు చేస్తున్న పద్ధతి. అంటే పూర్ పీపుల్ అది లేని వాళ్ళు వెండిలో పెట్టడం గాని అలాంటివి చేస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి దాని బెనిఫిట్స్ అంటే పూర్వకాలంలో వెండి పళ్ళెంలో బంగారు పళ్ళాలలో తినేవాళ్ళు. అంటే బంగారంతో ఉన్న పళ్ళాలలో తినడం వల్ల అంటే అలక్ష్మి దూరం అవుతుంది అని చెప్పేసి ఒక ప్రతీతి. అప్పటి కాలంలో రాజులు గాని వాళ్ళు బంగారు ప్లేట్లలో తినేవాళ్ళు. ఎందుకంటే అలక్ష్మి దూరం అవుతుంది అని అంటే ఇప్పుడు మనం తినే ఈ ప్లేట్స్ గాని డిస్పోజబుల్స్ అండ్ స్టీల్ ప్లేట్లలో కానీ తినడం వల్ల ఏమవుతుంది అంటే మన మేధస్సు గాని మన ఆరోగ్యం గాని క్షీణిస్తుంది. అదే బంగారము వెండి ప్లేట్లలో తినడం వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యము చాలా అంటే మన బాడీలో ఉన్న హీట్ ని కంట్రోల్ చేస్తుంది, మన మేధస్సుని కంట్రోల్ చేస్తుంది, మన ఆరోగ్యాన్ని బాగుపరుస్తుంది. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో మనం మనం పనులు బాగా చేయగలుగుతాము. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణిస్తుందో అప్పుడు పనులు చేయలేము. అందుకే అప్పుడు అలక్ష్మి దూరం అవుతుంది అనే ఒక పురాణ కథనం ప్రకారమే చెప్పారు గాని ఇట్లా ఆరోగ్య సూత్రం ప్రకారంగా చెప్పినట్టయితే చాలా మంది దీన్ని ఫాలో అయ్యేవారేమో. ఇప్పుడు తినేది అయితే మనం చాలా ప్లేట్లలో అది మాత్రం మంచిది కాదండి. మళ్ళీ అల్యూమినియం అయితే చాలా మంది వాడుతున్నారు. అల్యూమినియంస్ కూడా అది అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఇత్తడి, రాగి, మట్టి, కుండ వాటిలలో వండుకొని తింటే చాలా బాగుంటదండి. పిల్లలకు కూడా చాలా మంచిది. అండ్ ఈ స్వర్ణామృత ప్రాశన వలన ఈ మేధాశక్తి బాగా పెరుగుతుంది. ఈ స్వర్ణామృత ప్రాశనలో స్వర్ణము, నెయ్యి, తేనె అండ్ గుడుచి, వచ్చ, బ్రాహ్మి ఇవన్నీ కలిపి చేస్తామండి. మేము మా దగ్గరనే సొంతంగా ప్రిపేర్ చేసి వేస్తాము. మా ఆయుర్వేద నిపుణులు ఎండి ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మేము వేస్తున్నాము. తను స్టార్ట్ చేశారు ఇక్కడ. తను అక్కడ కరీంనగర్ లో తను ఎండి ఆయుర్వేదిక్ తను అక్కడ వేస్తున్నారు కాబట్టి మాకు ఇక్కడ వేయమని చెప్పేసి తన ఆధ్వర్యంలో వేస్తున్నాము. చాలా మంది పిల్లలు వస్తారు, 120 మెంబర్స్ వరకు వస్తారు. జగిత్యాల్లో కూడా మా కోరుట్ల ఆయుర్వేద భవన్ పతంజలి ఆయుర్వేదిక్ స్టోర్స్ అని ఉంటుందండి. అక్కడ కూడా మా హస్బెండ్ నరేష్ గారు వేస్తారు. తన మాటల్లో వినండి జగిత్యాల గురించి.